ఓకే ఓకే సార్. మీడియా మిత్రులందరికీ మీరుంటే అందరూ ఉన్నట్టే, ఒక్కడ చాలు కదా. మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే, మాజీ మంత్రి మాట్లాడుతూ కేసీఆర్ స్థాయి వేరు, ఆయన స్థాయికి కాంగ్రెస్ నేతలు సరిపోరు, కాంగ్రెస్ వారు మాట్లాడే పిచ్చి మాటలు, పనికిమాలిన మాటలు వినకూడదనేది ఆయన ఆలోచన. ఇది కేటీఆర్ గారు మాట్లాడినటువంటి మాటలు. ఈ మాటల ద్వారా కేసీఆర్ గారు లేక కేటీఆర్ గారు ఇద్దరు కూడా తెలంగాణ 4 కోట్ల మంది ప్రజల విజ్ఞతని, ఆత్మగౌరవాన్ని అవమానపరిచినట్టుగా నేను భావిస్తున్నాను. ఇదే కేసీఆర్, ఇదే కేటీఆర్, ఈ హరీష్ రావు వీళ్ళ పార్టీ వాళ్ళందరూ పోటీ చేస్తే కూడా వారిని ఓడించి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా కావలసినన్ని ఎమ్మెల్యే సీట్లు గెలిపించి పంపించి వారి విజ్ఞతను ప్రకటించినటువంటి తెలంగాణ ప్రజలందరినీ అవమానపరుస్తూ కేసీఆర్ గారి స్థాయి వేరు, కాంగ్రెస్ పార్టీలో ఎన్నికైన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, క్యాబినెట్ మినిస్టర్స్, ఎమ్మెల్యేలు వీళ్ళ స్థాయి ఆయన స్థాయికి సరిపోదట. ఏ రకంగా సరిపోదు? ప్రజలు నిర్ణయించిన స్థాయి ఇది. రేవంత్ రెడ్డి కానీ, మల్లు భట్టి విక్రమార్క కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ వారికి వారే మేము ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అని ప్రకటించుకోలేదు. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని అనుసరించి ఎమ్మెల్యేలందరూ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా, మల్లు భట్టి విక్రమార్కని ఉప ముఖ్యమంత్రిగా, ఇతర మంత్రుల్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలంతా మెజారిటీ, ఒకే పార్టీ స్పష్టమైన మెజారిటీతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అటువంటి ప్రభుత్వం మీద వాళ్ళు మాటలు పిచ్చి మాటలు, పనికిమాలిన మాటలని కేటీఆర్ గారు చెప్తుండు. కేసీఆర్ గారు లాంటి నాయకుడు అటువంటి మాటలు వెంటని మాట్లాడటం నిజంగా పిచ్చి ఎవరికి పట్టినట్టుంది. పిచ్చి పట్టింది కేటీఆర్కి, హరీష్ రావుకి, బీఆర్ఎస్ నాయకులకి, కేసీఆర్కే, కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు, పలికి మారిన మాటలు మాట్లాడుతున్నారనే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించారు. నిన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాకుండా చేశారు. డిపాజిట్ లేకుండా 7 సీట్లు ఓడించారు. ఇప్పటికి కూడా సిగ్గు లేకుండా ఇంకా కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని పిచ్చి వాళ్ళు, పనికి బాలిన మాటలు మాట్లాడుతున్నారు అంటున్నారంటే, మీరు ఇదే విధంగా మాట్లాడితే మీరు ప్రజల ద్వారా వచ్చే తిరుగుబాటుని ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రజలు తీవ్రంగా స్పందించి మీ మీద దాడి చేస్తే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, ముఖ్యమంత్రి లేక ఉప ముఖ్యమంత్రి, మంత్రులది బాధ్యత కాదు, మీదే. మీ మీద జరిగిన దాడికి మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. కేటీఆర్ గారు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఇది కాంగ్రెస్ పార్టీ, భారతదేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి పార్టీ. మీలాగా 10 సంవత్సరాలు మాయమాటలు చెప్పి పరిపాలన చేయటం లేదు. వచ్చిన 1 సంవత్సరంలోనే విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నటువంటి పార్టీ. మీరెప్పుడైనా
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈబీసీ పిల్లలకి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలు పెట్టాలని ఆలోచన చేశారా? మీరు ఎప్పుడైనా వీరి కోసం 11,000 కోట్ల రూపాయలు నిన్న రిలీజ్ చేశారు. 1655 కోట్లు ఇప్పుడు పని చేయడానికి బడ్జెట్ రిలీజ్ చేసి కలెక్టర్ దగ్గర పెట్టారు. ఈ పని మీరు 10 సంవత్సరాల్లో చేయకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని మీరు పిచ్చెక్కి మాట్లాడుతున్నారు. ఈ మార్పు తీసుకొని రావటం వల్ల తెలంగాణ రాష్ట్రంలో 85% మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉన్నారని మొన్న జరిగినటువంటి క్యాస్ట్ సెన్సెస్ లో తెలిసింది. ఒక్క 15% ఫార్వర్డ్ క్యాస్ట్ ఉన్నారు. అందులో మీరు 1% కూడా లేరు. మీరు 85% ప్రజల కోసం, సంపూర్ణ విప్లవం కోసం, సోషల్ జస్టిస్ కోసం, ఎకనామిక్ జస్టిస్ కోసం, పొలిటికల్ జస్టిస్ కోసం క్యాస్ట్ సెన్సస్ చేసి ఇవాళ ఈ రకంగా 11,000 కోట్లు జీవో రిలీజ్ చేసి 1655 కోట్లు ఆ స్కూల్స్ కట్టడానికి డబ్బు రిలీజ్ చేసిన ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మీరు నోటుకొచ్చినట్టుగా మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి లేదు. మేమంతా సామాజిక న్యాయం జరగాలని, సోషల్ జస్టిస్ జరగాలని విద్యార్థి దశ నుంచి పోరాటం చేస్తూ ఇవాళ పార్లమెంటు మెంబర్గా 3వసారి గెలిచాం. ఇవాళ నాకు వేరే ప్రత్యేక ఎజెండా లేదు. ఎంపీగా మొదటిసారి, రెండోసారి, మొన్నటి వరకు నాకు ఒక ఎజెండా ఉండేది. సామాజిక న్యాయం జరగాలి, సోషల్ జస్టిస్ ఉండాలి, ప్రజలందరికీ న్యాయం జరగాలనేది మా ఆలోచన. కానీ ఇవాళ మా ఆలోచనను మించి రేవంత్ రెడ్డి గారు, మల్లుపట్టి విక్రమార్క గారు, వారి క్యాబినెట్ సంపూర్ణ విప్లవం, జయప్రకాష్ నారాయణ టైంలో మాట్లాడిన సంపూర్ణ విప్లవం, అంబేద్కర్ గారు చెప్పినటువంటి సమానత్వం, ఫ్రీడమ్, ఫ్రెటర్నిటీ, వీటన్నిటినీ తీసుకొని రావడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తుంటే మీరు రేవంత్ రెడ్డి గురించి, ఆయన ప్రభుత్వాన్ని గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. మీరు మాట్లాడే మాటలకి ప్రతిపక్షం కాదు, ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. ఏం చేస్తున్నారు రేవంత్ రెడ్డి? మీరు చేయని పనులన్నీ చేస్తున్నాడు. మీరు 2 గదులు ఇళ్ళు ఇస్తారని 10 సంవత్సరాలు ప్రజలను మోసం చేస్తే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 5 లక్షల రూపాయలతోనే ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తారని ప్రతి అసెంబ్లీకి మీకు కూడా కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ అసెంబ్లీలో కూడా 3,500 ఇండ్లు 5 లక్షల రూపాయలతో కట్టడానికి మరి బడ్జెట్ అలాట్ చేసి ప్రారంభం చేసే కార్యక్రమం జరుగుతుంది. మీరేం చేశారు? 10 సంవత్సరాల్లో ప్రజలను మోసం చేసి మాయ మాటలు చెప్పారు. మీరు పిచ్చి మాటలు మాట్లాడారు. మీరు చేయనటువంటి పనులు, మహిళలందరినీ బస్సులో తిరగడానికి ఉచితంగా ఏర్పాటు చేశాడు రేవంత్ రెడ్డి. మహిళలందరికీ అన్నలాగా ఇవాళ రేవంత్ రెడ్డిని భావిస్తున్నారు. పేద ప్రజలకి 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తున్నారనే సంగతి మీ అందరికీ తెలుసు. మీరు ఇచ్చారా? 1 యూనిట్ ఫ్రీగా ఇచ్చారా? ఇవ్వకుండా రేవంత్ రెడ్డి చేసే తప్పని అరుస్తున్నారు. 10 లక్షల రూపాయలతో పేదవాళ్ళకి ఆరోగ్యశ్రీ కింద ఇవ్వడానికి ఏర్పాటు చేశారు. 500 రూపాయలకి పేదవాళ్ళకి గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు. మీరేం చేస్తున్నారు? మీరు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకొని 7 లక్షల కోట్ల రూపాయల అప్పు తెచ్చి ఇవాళ ప్రభుత్వం మీరు చేసిన అప్పుల వల్ల 6,500 కోట్ల నెలకి
మీరు చేసిన అప్పులకి వడ్డీ కడుతున్నారు ఇప్పుడున్న ప్రభుత్వం. సిగ్గుండాల మీకు మాట్లాడడానికి. అసలు మీకు అర్హత లేదు. రేవంత్ రెడ్డి పేరు కానీ, మల్లుపట్టి విక్రమార్క పేరు కానీ, కాంగ్రెస్ ప్రభుత్వ పేరు కానీ తీసేటటువంటి నైతిక హక్కు మీకు లేదు. మీరు ప్రజల్ని 4 కోట్ల మందిని మోసం చేశారు. రేవంత్ రెడ్డి ఏదో వేల కోట్ల రూపాయలకు కుంభకోణం చేస్తున్నాడు. ఒక్కడ చెప్పబోయా, ఏదైనా ఉంటే మాట్లాడు. ఊరికే పిట్టల్లో మాట్లాడినట్టు, నోటుకొచ్చినట్టు దొరతనం చూపించి మాట్లాడితే ఊరుకునేది లేదు. కాంగ్రెస్ పార్టీ ఊరికే చూస్తూ ఊరుకోదు. మీలాంటి వాళ్ళకి ప్రజలందరూ బుద్ధి చెప్పారు. రమ్మనండి. ఎందుకు రావటం లేదు కేసీఆర్? ఆయన ప్రతిపక్ష నాయకుడు కదా. ప్రతిపక్ష నాయకుడికి క్యాబినెట్ హోదా ఇచ్చి, ఆయన శాలరీ ఇచ్చి, ఆయన కారు ఇచ్చి, ఆయన కిల్లు ఇచ్చి, ఆయన అక్కడ పెట్టింది ఎందుకు? ఫామ్ హౌస్ లో పడుకోవడానికి కాదు, పగటి కళలకు అంటానికి కాదు. నీలాగా స్థాయి లేకుండా ఉంటే ముఖ్యమంత్రి ఎట్టయితారు, స్థాయి లేకుండా ఉంటే క్యాబినెట్ ఎట్టయితారు, ఉప ముఖ్యమంత్రి ఎట్టయితారు, ఎమ్మెల్యేలు ఎట్టయితారు, ఎంపీలు ఎట్టయితాం? మా అందరికీ స్థాయి లేదా? ఏమి స్థాయి ఉంది మీకు? ఏమి స్థాయి ఉందయ్యా మీకు? మాకంటే ఎక్కువ ఏముందో చెప్పండి. మిమ్మల్ని ప్రజలు గెలిపిస్తే మీకు మెజార్టీ వచ్చింది, మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రజలు ఇచ్చినటువంటి హక్కుతోనే ముఖ్యమంత్రి, మంత్రులు అయ్యారు మీరు. మేము కూడా అదే ప్రజలు ఇచ్చినటువంటి హక్కుతోనే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అయ్యాం. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేది మీరు. పనికి మారిన మాటలు మాట్లాడేది మీరు. 100 సార్లు చెప్తున్నాం. ఇదే మాటలు మాట్లాడుతూ తిరిగితే ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. శిశుపాలుడు 100 తప్పులు చేసేటటువంటి పరిస్థితిలో ఎవరేమనలేదు. మీరు 100 తప్పులు దాటిపోతున్నారు. ఇప్పుడు మీకు శిక్ష వేయాల్సిన సమయం వచ్చింది. రేవంత్ రెడ్డికి ఢిల్లీలో ఇక్కడ ఎవరు పట్టించుకోవటం లేదు అంటున్నారు. ఏం పట్టించుకోవటం లేదు? ఇవాళ 3 ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు చెప్పిన వాటికే ఎమ్మెల్సీ సీట్లు వచ్చినాయి. తెలంగాణ క్యాబినెట్ చెప్పిన వాళ్ళకే ఎమ్మెల్సీ సీట్లు వచ్చినాయి. ఏమి తక్కువ? ఏమైంది? రేవంత్ రెడ్డి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారికి, లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారికి, ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ గారికి అత్యంత సన్నిహితుడు. నేను పార్లమెంట్ మెంబర్ని, నేను పార్లమెంట్ మెంబర్స్ కన్వీనర్గా చెప్తున్నాను. అనేక విషయాల్లో ఒక్క తెలంగాణ రాష్ట్రమే కాకుండా కేరళ రాష్ట్రంలో జరిగిన కార్యక్రమాలకి, మధ్యప్రదేశ్లో జరిగిన కార్యక్రమాలకి, ఇతర రాష్ట్రాల్లో జరిగిన కార్యక్రమాలకి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఈ బీజేపీ ప్రభుత్వాన్ని, పార్టీని ఎదుర్కోవాలో దాంట్లో సంప్రదింపుల్లో మొదటి స్థాయిలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారనే విషయాన్ని మర్చిపోయి కాంగ్రెస్లో ఆయన నడవటం లేదు. ఆయన ఎక్కే విమానం దిగే విధానం సిగ్గుండాలా? మీరు ప్రధానమంత్రిగా మోడీ హైదరాబాద్ వస్తే ముఖ్యమంత్రి అక్కడ ఇంట్లో కూర్చొని ప్రధానమంత్రిని కలవకుండా ఉండి మనకి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి అన్ని పెండింగ్లో పట్టడానికి మీరు, మీ కేసీఆర్, మీ ప్రభుత్వమే బాధ్యత వహించాల. ఎక్కే విమానం దిగే విమానం అంటే విమానం ఎక్కితేనే ఢిల్లీ వస్తాం. ఢిల్లీలోనే కేంద్ర ప్రభుత్వం ఉంది. ఢిల్లీలో ఉన్న ప్రధానమంత్రి మోడీని, ఇక్కడ ఉన్న రైల్వే మినిస్టర్ని, ఇక్కడ ఉన్నటువంటి జలశక్తి మినిస్టర్ని, అందరు మినిస్టర్ని కలిసి ఉన్న ఒక్క సంవత్సరంలో తెలంగాణకి రాష్ట్రానికి ఎన్నో నిధులు, ఎన్నో ప్రాజెక్టులు తెచ్చాం. డిఫెన్స్ మినిస్టర్ దగ్గర నుంచి, ప్రధానమంత్రి దగ్గర నుంచి మాకేమీ
బేసిసాలు లేవు. రాజ్యాంగంలో ఫెడరల్ వ్యవస్థలో ఎవరు ప్రధానమంత్రికి ఉన్నా రాష్ట్ర ముఖ్యమంత్రులు ఆ ప్రధానమంత్రితో మాట్లాడి అన్ని ప్రాజెక్టులు తెచ్చుకోవాలి. అందుకనే ఎక్కే విమానం దిగే విమానం మేము చేస్తున్నాం. మీరు పెద్ద నాయకుల్లాగా మీకు మీరే ఆలోచించి ముఖ్యమంత్రి అంటే ప్రధానమంత్రి పైన ఉంటాడని మీకు మీరు చేసి తెలంగాణ ప్రజలకి అన్యాయం చేసినటువంటి పార్టీ మీది, నాయకత్వం మీది. ఇది తగ్గించుకోకపోతే ఇదే రకంగా మా ముఖ్యమంత్రిని మా పార్టీని తిడుతూ ఉంటే మీకు తగిన గుణపాఠం త్వరలోనే రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ చేస్తుందని మిమ్మల్ని హెచ్చరిస్తూ కేటీఆర్ గారు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఇక హరీష్ రావు ఆయన కూడా ఇవాళ మాట్లాడాడు. హరీష్ రావు గారు అగ్రికల్చర్ మినిస్టర్ చేశాడు. ఆయన ఇరిగేషన్ మినిస్టర్, మార్కెటింగ్ చేశాడు, ఇరిగేషన్ మినిస్టర్ చేశాడు, ఫైనాన్స్ చేశాడు, అన్నీ చేశాడు. మీకు తెలుసా హరీష్ రావు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పోయిన అకాడమిక్ ఇయర్లో మొత్తం భారతదేశంలో ఎక్కడా పండినంత ఎక్కువ ధాన్యం తెలంగాణ రాష్ట్రంలో పండింది. లెక్కలు తీయండి. మీ టైంలో వరి వేస్తే ఉరి అని చెప్పారు మీరు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్న ఓట్లు వేయండి, మీకు క్వింటాలకు 500 రూపాయలు సబ్సిడీ బోనస్ ఇస్తానని చెప్పాం. ఇస్తున్నాం, ఇవ్వడానికి లేట్ అవుతుంది. మీరు చేసిన తప్పుడు విధానాల వల్ల ప్రభుత్వం బాధపడుతుంది. బడ్జెట్లో అన్ని అప్పులమయం చేసి వెళ్ళిపోయారు మీరు. మేము సరి చేసుకుంటూ ముందుకు వస్తున్నాం. 500 రూపాయలు ఇస్తున్నాం, కొంతమంది రాకపోతే ఇస్తాం. మీరు మీ ప్రణాళికలు, మీ ఆలోచన మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. 3 సార్లు నీళ్ళెత్తి పైకి పోచారు, మళ్ళీ పైనుంచి కిందికి వదిలేరు. అవి ఎక్కడ ఉపయోగపడలేదు. ఆ బ్రిడ్జి కట్టేటప్పుడే పోడైపోయిందని చెప్పారు. దాని మీద సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎంక్వైరీ జరుగుతుంది. అది పడిపోతే, అది పగిలిపోతే కింద ఊళ్ళన్నీ కొట్టుకొని పోతాయని చెప్పారు. అది మీరు చేసినటువంటి పని, ఇంజనీర్లు చేయాల్సిన పని. కేసీఆర్ గారు మీరు కూర్చొని చెప్పటం వల్ల ఆ రకంగా తప్పుడు పనులు చేశామని ఇంజనీర్లని ఎంక్వైరీలో చెప్తున్నారు. మీరు తప్పుడు పనులు చేశారు. మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు, మన డిప్యూటీ సీఎం మల్లుపట్టి విక్రమార్క గారు మొత్తం ప్రాజెక్టుల మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రివ్యూ చేసి ప్రతి పనిని ఎంత త్వరగా వీలుంటే అంత త్వరగా, అది గోదావరి మీద కానివ్వండి, కృష్ణానది మీద కానివ్వండి, వాటన్నిటి మీద బడ్జెట్ రిలీజ్ చేసి పూర్తి చేయాలనే పని జరుగుతుంది. ఇంకొక విషయం మీకు గుర్తు చేస్తున్నాను, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు ఆ రోజు ఆనాడు తెలంగాణ ఆంధ్ర సీఎం జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పిలిచి ఆయన అడుగులకి మడుగులొత్తి ఆయన సన్మానించి ఆయన పంపిన తర్వాత మీరేమి స్టేట్మెంట్ ఇచ్చారు? బేసిన్లు లేవు, గీసిన్లు లేవు, మొత్తం రాయలసీమని రతనాలసీమ చేయాలని చెప్పాం. మీ టైంలోనే కదా అక్కడ వాళ్ళు రాయలసీమకి నీళ్లు తీసుకొని పోతుంటే అది రాయలసీమ రతనాలసీమ కావాలని మీరు అరవకుంటున్నారు. మీ టైంలోనే కదా శ్రీశైలం దగ్గర నుంచి మన కృష్ణా నీళ్ళని లిఫ్ట్ చేసి తెలంగాణకి మొత్తం అన్యాయం జరుగుతుంటే మీరు కనీసం మాట్లాడకుండా ఆ ముఖ్యమంత్రితో చీకటి ఒప్పందం చేసుకుంది మీరు కదా. మీ వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి తీరం నష్టం జరిగింది. మీ వల్ల తెలంగాణలో మన కలవకుర్తి, నెట్టమ్మ